వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్. ఆగస్టు 6, 2024 అంటే మంగళవారం నాడు ఓ దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. చీరాలలో యువకుడి హత్య కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు తన స్నేహితునితో కలిసి చీరాల నుండి ఈపురిపాలెం వెళ్తుండగా ఆదినారాయణపురం సమీపంలో కారుకు అడ్డంగా వచ్చారన్న నెపంతో ఆ యువకుడి మీద దాడి జరిగినట్లు చెప్తున్నారు. కారులో నుండి 5 యువకులు దిగి కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తుంది. దాడిలో ఆరిఫ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చీరాల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరిఫ్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు వారు తెలియజేయడం జరిగింది. ఈ ఘటనపై యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు, చీరాల పుర ప్రజలు గడియార స్తంభం సెంటర్ లో ధర్నాకి దిగారు. నిరసన తెలియజేశారు. నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ యువకుడి కుటుంబాన్ని వెంటనే ఆదుకుని తగిన విధంగా న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన సంఘటనలో ఆరిఫ్ అనే కుర్రోడికి 14 పోట్లు పొడవడం జరిగిందండి. అతను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతనికి ఏం తెలుసనండి, ప్రపంచంలో జీవించడం అనేది ఇప్పుడిప్పుడే మొదటి స్టెప్ వేయటం అనేది జరుగుతుంది. ఇలాంటి తరుణంలో 5 కలిసి కారుకు అడ్డం వచ్చాడని, హారన్ కొడితే లేవలేదని కారులో నుంచి బయటకు వచ్చి విచక్షణారహితంగా, మానవత్వం లేకుండా మన సమాజంలో ఉంటున్నామా తరిమి పొడవడం అనేది జరిగిందండి. కొన ప్రాణంతో హాస్పిటల్ కి తీసుకొస్తే అక్కడ హాస్పిటల్ చనిపోవడం మానవత్వం అనేదే లేదా? ఏం మన సమాజానికి ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నామా? పోలీస్ వ్యవస్థ ఉంది, ఆ పోలీస్ వ్యవస్థ కూడా భయపడటం లేదు. అంటే మనకి ఏం చేసేవాళ్ళు లేరనే వీళ్ళ యొక్క ధైర్యము ఎటుపోతుంది సమాజం. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఇవాళ అతనికి జరగచ్చు, రేపు మనకి మన పిల్లలకి జరిగింది. దీనికి భవిష్యత్తులో గ్యారంటీ ఉండే విధంగా మనం సమాజాన్ని నిర్మించుకోవాలా? ఒకసారి ప్రజలంతా ఆలోచించండి. 4 మర్డర్లు జరిగినాయి. ఏం మన చీరాల అంత ఇదిగా ఉందా? మన పిల్లల్ని కూడా మంచి మాటలు నేర్పించుకుందాం. అదే విధంగా ఈ చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలా? అదే విధంగా ఎవరైతే చంపారో వాళ్ళు 5 అంటున్నారో ఆ 5 వెంటనే పట్టుకోవాలా? అలాగే చనిపోయిన కుటుంబానికి ఎస్క్రేషియాన్ని ప్రకటించాలా? వాళ్ళ కుటుంబంలో అర్హులైనటువంటి వాళ్ళకి ఒక ఉద్యోగాన్ని, గవర్నమెంట్ ఉద్యోగాన్ని కల్పించాలి. మిత్రులారా, ఈ రోజు నా ముస్లిం సోదరులకు అస్సలాం అలైకుం. నా సోదరులందరికీ జైబీ సోదరులారా, నా పేరు జిలాని, దళిత ప్రజల పార్టీ జిల్లా అధ్యక్షుడిని. సార్, భారతదేశంలో 40 కోట్ల మంది ముస్లింలు ఉంటే అసలు ముస్లింలు ఉన్నారా లేదా? అసలు ఈ చట్టాలు ఉంటాయా లేవా? అంటే భారతదేశంలో, భారత రాజ్యాంగంలో ముస్లింలు పుట్టుకొచ్చే అంశాలు ఏమిటి? అంటే భారతదేశంలో ముస్లిం బతకూడదా? ఏంటి చట్టాలు ఎక్కడున్నాయి సార్? ముస్లింలు కావాలంటే ముస్లిం ఓట్లు కావాలి, కానీ ముస్లింలు రక్షణ ఉండదు. ముస్లింలు కేసులు పెడతారు, ఎన్నో దాడులు చేస్తారు వాళ్ళ మీద. అంటే ముస్లిం మహిళల మీద దాడులు చేస్తారు. ఏం సరే, ఎక్కడున్నాం మనం? భారతదేశంలో లౌకిక దేశంలో ఉన్నామా, లేకపోతే అమెరికాలో ఉన్నామా, బ్రిటన్ లో ఉన్నామా? లేదు, లౌకిక దేశంలో ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ముస్లింలకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఒక పేద విద్యార్థి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకున్నా, ఇప్పుడు ఆ కుటుంబం ఎలా బతికింది? రోడ్డు పాలైంది. ఆ కుటుంబానికి మా దళిత ప్రజల పార్టీ తరఫున వాళ్ళకి హెచ్చించి 50 లక్షలు గవర్నమెంట్ ఇవ్వాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చించి ప్రకటించాలి. ఆ దుండగులను వెంటనే ఉరి తీయాలని ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే హోంమినిస్టర్ గా స్పందించాలి. సగనం కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మన ఎంపీ గారు కానీ, అట్లాగే మన గవర్నమెంట్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలి. ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఇకపోతే ఎందుకంటే సోదరులారా, ఇదే వేదికగా ఒక దళిత సోదరుడు చనిపోతే మేము ధర్నా చేస్తే ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చారు. అలాగే ఒక పేద మైనార్టీ కుర్రాడు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చాను నా ముస్లిం మిత్రులందరికీ అస్సలాం అలైకుం. జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్.